ఛాంపియన్స్ ట్రోఫీ భారత్ గెలుపు సంబరాల్లో అపశృతి దొర్లింది. బాణాసంచ తగిలి కంటి చూపును కోల్పోయాడు పండ్ల వ్యాపారి మహబూబ్ బాషా. జగజ్జని నగర్కు చెందిన మహబూబ్ బాషా బాలాజీ కాంప్లెక్స్లో పండ్ల వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అర్ధరాత్రి ఇంటికి వెళుతుండగా ట్రోఫీ గెలిచిన సందర్భంగా కొందరు యువకులు శ్రీనివాస సెంటర్లో భారీ ఎత్తున బాణాసంచ కాల్చుతుండగా కాసేపు నిలబడి తిలకించాడు. ఇంతలో ఒక రాకెట్ జువ్వు వేగంగా వచ్చి అతని ఎడమ కంటికి తగిలింది. రక్తం కారుతూ ఉండటంతో స్థానికులు అతన్ని నంద్యాల జీజీహెచ్లో చేర్పించారు. తరువాత మెరుగైన వైద్యం కోసం సంజీవనగర్లోని బాలాజీ హాస్పిటల్లో చేర్పించారు. పరీక్షలు నిర్వహించాక కంటికి పూర్తిగా తొలగించారు. డాక్టర్ ఓబుల్ రెడ్డి కన్ను పూర్తిగా ఛిద్రమైందని, సర్జరీ ఆలస్యమైతే మరో కంటికి ప్రమాదం ఉన్నందున తొలగించామన్నారు డాక్టర్ ఓబుల్ రెడ్డి. మహబూబ్ బాషాకు భార్య, చెవిటి మూగ కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఇస్మాయిల్కు నేనే 2 గంటలు చేసిన ఆపరేషన్ శుక్లాలో. వాళ్ళ భార్యకు రెండో భార్య ఉంది ఇక్కడ రోజాకుంట అనకపోతే ఆమెకు మొత్తం వాళ్ళ ఇంట్లో అందరికి భాష వాళ్ళ బంధువులకు వస్తే అమ్మని చెప్పిన మహబూబ్ బాషా ఏ కండిషన్ వచ్చినారు సార్? మహబూబ్ బాషా అతను గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాడంట. వెళితే వాళ్ళు చూసి ఎంత ఏం చెప్పినారో మనకు తెలియదు. వీడికి వచ్చినాక వాళ్ళు వచ్చి ఫోన్ చేస్తే వాళ్ళు పిలిచింది, సార్ ఇట్లా క్రాకర్స్ అది బ్లీడ్ అవుతుంది, తగ్గడం లేదు, మీరు వచ్చి చూడాలని. రాత్రి అప్పటికి 12 పావు గంట తక్కువ ఉంది. ఏవో అనుకోండి సరే వచ్చి కిందకి వచ్చి పాత పేషెంట్లే 5-6 మంది ఉన్నారు చుట్టూ మీద పడి ఏడ్చి ఇది చేస్తుంది. పోయి చూస్తే ఏం లేదు, పగిలిపోయింది కంప్లీట్గా. చూపించి అన్ని చెప్పినా వాళ్ళ విషయం ఇదమ్మా, చూపు రాదు, దాన్ని ఏం చేసినా కానీ అవతల కన్నప్పుడు దెబ్బ వస్తుంది, అది పాప అన్ని పగిలిపోయినాయి కాబట్టి తీసేయాలి కన్నది అని చెప్తే సరైన ఒప్పుకోవడానికి తీసేసాం. ఆపరేషన్ చేసి మొత్తం నల్లగుడ్డు పగిలిపోయింది మధ్యలోకి 2 ఒప్పలుగా. ఏం జనం కూడా కలిపింది అక్కడే, రొట్ట పెట్టుకొని వచ్చారు. ఆ పరిస్థితుల్లో ప్రికాషన్స్ అంటే మనము దూరంగా ఉండడం మంచిది, ఊరే దగ్గరికి పోయి చూడకుండా. అవి చిన్న పిల్లలు అయితే కొన్ని ఊపుతారు, అది పేరు లేదని చెప్పి, అవి ఇంకా డేంజర్. వీడి పక్కన ఉన్నా కానీ పాపం పోయి తగ్గిందంటే బ్యాడ్ లక్ అనుకోవాల్సిందే మనం. అదే కంటికే ఎందుకు తగల, పక్కన ఇంత ఒళ్ళు ఉంది, ఎడ తగలొచ్చు కదా, మనకి బ్యాడ్ లక్ అది. పోయి కర్మ కానీ తగిలి అది కూడా పక్కన పగిలిపోయింది మొత్తం. ఎంత స్పీడ్లో కొట్టుకునేదో దాని ఏముందో మనకు తెలియదు, ఎందుకు లేదు. అలాగే వదిలేస్తే ఆ లోపల పాప చెలేస్తుంటుంది, దానికి యువతల కన్నా దెబ్బతింటుంది. దాని బాధకు అని ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళు ఏమన్నారు, మీ ఇష్టం సంగతి మీరు చెప్పాలి మాకు, ఎట్లా బుద్ధిముంది అట్లా చేసేది. పిల్లలు వస్తాం నడిపోతున్నంటే వచ్చినాక చేస్తలేమ్మా, పొద్దున 10 వరకు చూసిన పిల్లలు కానీ అన్ని ఫోటోలు తీసి పెట్టుకొని చేసేస్తాను.